హాయ్ హలో దోస్తో వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎంఎన్ డాటా. సరికొత్త నోటిఫికేషన్తో మీ ముందుకి. అన్నింటికంటే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తున్నారో వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. దాని ద్వారా మేము చేసే నెక్స్ట్ వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు ఉంటుంది. అయితే ఈరోజు వచ్చే కొత్త నోటిఫికేషన్ గురించి తెలుసుకున్నాం. ఏంటంటే అది ఆర్పిఎఫ్ 2024 అనేది నోటిఫికేషన్ అనేది ఈరోజే రిలీజ్ అయ్యింది. అయితే ఆ నోటిఫికేషన్ ఎన్ఎస్ జాబ్స్ రిలీజ్ అయ్యాయి, దాని గురించి పూర్తి డీటెయిల్స్ అనేవి మనం వీడియోలో తెలుసుకుందాం. ఏంటంటే ఇప్పుడు మొత్తం 4208 కానిస్టేబుల్స్ అండ్ 452 ఎస్ఐస్ అనేవి ఆర్పిఎఫ్లో రిక్రూట్మెంట్ కోసం అనేది నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ నోటిఫికేషన్ వివరాలన్నీ ఇప్పుడు ఈ ఫస్ట్ మనం ఎస్ఐ గురించి తెలుసుకుందాం. ఎస్ఐ నోటిఫికేషన్ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రెండింటి కూడా సిమిలర్గా తెలుసుకుంటాం. ఇది చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ అన్నమాట. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఆర్పిఎఫ్ 1 2024 అనమాట. అయితే ఈ నోటిఫికేషన్ ఏముందో చూద్దాం. ఓకే, అయితే ఫస్ట్ చూడండి, ఇక్కడ ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఎప్పటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుందంటే 15/4/2024 నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే రేపటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్, అయితే అప్లికేషన్ ఎప్పటి వరకు మనం అప్లై చేసుకోవచ్చు అంటే 14/5/2024 వరకు మనం అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏమైనా కరెక్షన్స్ ఉంటే మాత్రం దాని గురించి ఒక కరెక్షన్స్ ఒక డేట్ ఇచ్చాడు. ఏంటంటే 15/5/2024 నుంచి 24/5/2024 వరకు ఒక కరెక్షన్కి అనేది డేట్ ఇచ్చాడు. ఇది నార్మల్గా కరెక్షన్ ఫీజు అయితే ఉంటుంది అనమాట. అది ఎంత అంటే అది 250 రూపీస్ అనేది ఫీజు కూడా తీసుకుంటాడు అనమాట. అయితే ఇప్పుడు ఫస్ట్ ఈ సబ్ ఇన్స్పెక్టర్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే దాని గురించి తెలుసుకుంటే, ఈ సబ్ ఇన్స్పెక్టర్ అనేది దాని యొక్క పే స్కేల్ ఎలా ఉంటుంది అంటే లెవెల్ 6 అనమాట. అంటే స్టార్టింగ్ అనేది 35,400 నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే దీనికి ఏజ్ ఎంత కావాలంటే దీనికి 28 ఇయర్స్ అనేది ఏజ్ అనమాట. నెక్స్ట్ దీనికి ఏదైతే మెడికల్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలంటే B1 మెడికల్ అనేది, దీనికి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా దీంట్లో జరుగుతుంది. దానికి B1 మెడికల్ స్టాండర్డ్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలన్నమాట. అయితే మొత్తం టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 452 వేకెన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు మనకి వేకెన్సీస్ అనేవి సబ్ ఇన్స్పెక్టర్ అయితే 452 ఉన్నాయి. అదే కానిస్టేబుల్ అయితే 4208 అనేవి వేకెన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, దాని యొక్క ఎలిజిబిలిటీస్ ఏంటి అనుకుంటే, ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనం ఆల్రెడీ ఇంతకుముందు చాలామంది ఆర్పిఎఫ్ కాకుండా మన ఆర్ఆర్బీస్లో చాలామంది ఎగ్జామ్స్ రాశారు. ఎవరైతే ఇంతకుముందు అకౌంట్ క్రియేట్ చేస్తున్నారో ఆ అకౌంట్ ద్వారా వీళ్ళు డైరెక్ట్గా ఆర్పిఎఫ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఎవరైతే కొత్తగా ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళ యొక్క కొత్తగా అకౌంట్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. క్రియేట్ చేశాకే దాని ద్వారా మీరు అప్లికేషన్ అనేది ఆన్లైన్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, అయితే నెక్స్ట్ దీంట్లో ఏజెస్ ఎలా, దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, స్టేజెస్ ఎలా ఉంటాయి అంటే, మొత్తం మనకి ఎగ్జామ్ అయితే ఒకటే ఉంటుంది, సిబిటీ ఒకటి ఉంటుంది. తర్వాత దానికి పీఈటీ టెస్ట్ ఉంటుంది అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కూడా ఉంటుంది. దాంతోపాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది. ఆ తర్వాత ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కూడా క్వాలిఫై అవుతారో వాళ్ళ తర్వాత వాళ్ళని మెడికల్కి పిలవడం జరుగుతుంది. మెడికల్లో క్వాలిఫై అయిన వాళ్ళకి జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. ఎవరైతే ఎగ్జామ్ సిబిటీ ఉంది కదా, దాంట్లో 1/3 నెగిటివ్ మార్క్ అనేది ఉందన్నమాట. ఓకే, మనం ఏదైనా పెట్టే ముందు దాన్ని చూసుకొని ఆన్సర్ చేయాలన్నమాట. అయితే నెక్స్ట్ ఏజెస్ గురించి తెలుసుకుంటే, ఏజెస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏజ్ లిమిట్ ఎలా ఉన్నాయంటే ఫస్ట్ జూలై 2024కి వారి యొక్క ఏజ్ అనేది ఖచ్చితంగా 20 to 28 ఇయర్స్ మధ్యలో ఉండాలన్నమాట. అయితే ఇక్కడ చూడండి, ఎస్ఐ ఎగ్జిక్యూటివ్ ప్రిస్క్రైబ్డ్ ఏజ్ ఇన్ నార్మల్ కోర్స్ 1/7/2024 20 to 25 ఇచ్చాడు. ఏజ్
అప్లికబుల్ టు దిస్ సిఈ అని అంటే సెంట్రల్ ఎంప్లాయిడ్ నోటీస్ అనమాట. దాన్ని బేస్ చేసుకుని అయితే 20 to 28 years అన్నాడు. ఇది ఎందుకు అన్నాడు అంటే బేసికల్గా మనకి ఈ నోటిఫికేషన్ అనేది 20 to 25 years మాత్రమే దానికి ఏజ్ అనమాట. కానీ మనం ఈ కోవిడ్ పాండమిక్ వల్ల మనకి 3 years అనేది ఎక్స్క్యూజ్ చేశాడు. కాబట్టి 20 to 28 years వరకు మనకి ఉందన్నమాట. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 20 to 28 years ఉండాలి. దాంతోపాటు అప్పటికి వాళ్ళ ఏజ్ క్రాస్ అయిపోతే వాళ్ళకి 5 years అనేది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 years, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్స్ అనేది ఎవరైతే అన్రిజర్వ్డ్ ఉంటారో వాళ్ళకి 3 years, ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే వాళ్ళకి 6 years ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీస్ అయితే 8 years ఉంటుంది అనమాట. అలాగే ఎవరైతే ఫీమేల్స్ ఉంటారు కదా, ఆల్రెడీ విడోస్ అండ్ డివోర్స్డ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే వాళ్ళ కేటగిరీ బేస్డ్గా వాళ్ళకి కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్డ్ అయితే 2 years, ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ అయితే 5 years, ఎస్సీ ఎస్టీస్ అయితే 7 years ఇచ్చాడనమాట. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఒకసారి ఇది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ బాక్స్ చూడండి అనమాట. ఎవరైతే ఏజ్ అనేది ఇది చూడండి, ఎవరైతే ఈ డేట్స్ ఉన్నాయి కదా 2nd, 7th, 1996 అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈడబ్ల్యూఎస్, వీళ్ళు ఖచ్చితంగా ఈ డేట్ కన్నా ఈ డేట్ తర్వాత పుట్టి ఉండాలన్నమాట. దానికన్నా ముందు ఉంటే వాళ్ళ ఏజ్ అనేది అవ్వదన్నమాట. ఈ ఓబీసీ వాళ్ళు అయితే 2nd July 1993 కన్నా తర్వాత పుట్టి ఉండాలి. తర్వాత ఎస్సీ ఎస్టీస్ అయితే 2nd, 7, 1991 తర్వాత పుట్టి ఉండాలన్నమాట. ఓకే, ఇదన్నమాట. ఇది చాలా మ్యాండేటరీ, అంటే ఇది ఏజ్ రిలాక్సేషన్తో కలుపుకుంటూ అనమాట. ఓకే, కాబట్టి ఇది మెయిన్ అనమాట. ఇది ఒకసారి మీరు చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకా అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎలా ఉండాలంటే ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్కి అయితే వాళ్ళు ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. అది ఎప్పటికంటే ఈ ఏదైతే ఈ డేట్ ఉంది కదా, ఈ అప్లికేషన్ మనం సబ్మిట్ చేస్తాం కదా, ఆ డేట్ కన్నా ముందే, అంటే నోటీస్ వచ్చిన డేట్ కన్నా ముందే వాళ్ళ యొక్క గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. అలాగే ఎవరైతే కానిస్టేబుల్కి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు 10th పాస్ అయ్యి ఉండాలన్నమాట. దీనికి 10th క్వాలిఫికేషన్ అనమాట. ఓకే, నెక్స్ట్ అయితే ఫీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే దీంట్లో ఎవరైతే ఫీ డీటెయిల్స్ అనేవి ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో, ఓబీసీ ఆర్ నార్మల్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 500 అనమాట ఫీజు. 500 ఫీజు ఉంటుంది. కానీ అందులో 400 రూపీస్ అనేది అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది. అది ఎప్పుడు అంటే మీరు ఖచ్చితంగా CBT 1కి CBT అదే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంది కదా, ఆ టెస్ట్ మీరు ఖచ్చితంగా అటెండ్ అయితేనే ఆ 400 రూపీస్ అనేవి రీఫండ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకేంటి, ఎవరైతే ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఫిమేల్స్ ఉన్నారు కదా వాళ్ళందరికీ అయితే, అండ్ ఈబీసీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరికీ ఫీజు ఉండదు. ఓన్లీ అప్లికబుల్ ఫీజు ఉండదు అంటే వాళ్ళకి 250 ఛార్జెస్ ఉంటుంది. అది కూడా 250 ఉంటుంది. ఆ 250 కూడా వాళ్ళు CBTకి అటెండ్ అయితే ఆ 250 కూడా మళ్ళీ రీఫండ్ అయిపోద్ది అనమాట. ఇది ఫీజు డీటెయిల్స్ అనమాట. రీఫండ్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ అయితే ఎగ్జామ్స్ గురించి తెలుసుకుందాం అనమాట. ఆ ఎగ్జామ్ ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది అని దాని గురించి తెలుసుకుంటే చూడండి. ఎగ్జామ్ CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చూడండి. ద స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి గ్రాడ్యుయేషన్ లెవెల్ అంటే అదే ఇది సబ్ ఇన్స్పెక్టర్కి. ఇది అదే కానిస్టేబుల్కి అయితే వాళ్ళు 10th ఎవరైతే ఉంటారో వాళ్ళు 10th బేసిక్లో దానికి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అదే ఎగ్జామ్ అనేది 90 minutes ఉంటుంది. 90 minutes అండ్ టోటల్ 120 questions ఉంటాయి అన్నమాట. అందులో 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. అలాగే మనకి ఏమేమనేవి అర్థమెటిక్ ఎన్ని మార్క్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఎన్ని మార్క్స్ అంటే అర్థమెటిక్ అనేది 35 marks, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35 marks ఇస్తాడు. అలాగే జనరల్ అవేర్నెస్ అనేది 50 marks అనమాట. ఓకే, ఇది ఎగ్జామినేషన్ అనమాట. నెక్స్ట్ మనం అయితే నెక్స్ట్ ఫిజికల్ గురించి తెలుసుకుంటాం. ఫిజికల్ గురించి ఇప్పుడు చెప్తాను, కానీ ఇన్ డీటెయిల్గా కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఫిజికల్ని ఎలా క్వాలిఫై అవ్వాలి అనే విషయాన్ని కూడా ఒక కొత్త వీడియో చేసి నేను ఓన్లీ ఫర్ ఫిజికల్ అనమాట, ఒక ఫిజికల్ గురించి ఒక కొత్త వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే యాజ్ నేను ఒక PT ట్రైనర్గా నాకు తెలుసు, అంటే దాన్ని ఎలా మీరు దాన్ని అంటే 69 minutes 630 minutesలో మీరు ఎలా క్రాస్ చేయాలి, దాని గురించి ఎలా ఒక డ్రిల్స్ ఉంటాయి, ఆ డ్రిల్స్ అనేవి మీకు చెప్తాను. ఒక వీక్లీ డ్రిల్ ఉంటుంది. ఆ వీక్లీ డ్రిల్ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీరు ఫిజికల్ అనేది క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఫిజికల్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ఇన్ డీటెయిల్గా. ఓకే, నెక్స్ట్ ఎవరైతే ఫిజికల్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఆ తర్వాత వాళ్ళకి మెడికల్ గురించి
పిలవడం జరుగుతుంది అన్నమాట. ఓకే, అయితే ఇవి చూడండి, మీరు ఏదైనా అప్లికేషన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు బయట ఏవైతే వెబ్సైట్స్ ఉంటాయో ఆ వెబ్సైట్లో కాకుండా ఏవైతే ఈ ఆర్ఆర్బీ వెబ్సైట్స్ ఉన్నాయో ఈ వెబ్సైట్లో మాత్రం మీరు అప్లై చేయడం వల్ల మనం అయితే ఏవైతే ఫ్రాడ్ జరుగుతాయో ఆ ఫ్రాడ్స్ నుండి మనం కొంచెం సేవ్ అవ్వచ్చు అనమాట. కాబట్టి మీకు ఖచ్చితంగా ఏవైతే గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్స్ ఉన్నాయో ఆ వెబ్సైట్స్ నుంచి మాత్రమే మీరు అప్లై చేయండి. ఓకే, నెక్స్ట్ మోడిఫికేషన్స్. ఆల్రెడీ మనం మోడిఫికేషన్ అప్లికేషన్ గురించి ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను. ఎవరైతే అప్లికేషన్లో కరెక్షన్స్ ఉన్నా లేకపోతే ఏదైనా మోడిఫై చేయాలనుకున్నా వాళ్ళు ఖచ్చితంగా 250 రూపీస్ అనేది ఫీ అనేది పే చేయాలన్నమాట. అప్పుడు మాత్రం మీరు మోడిఫై చేయడం జరుగుతుంది. ఓకే, ఇది అనమాట ఇన్ డీటెయిల్ అప్లికేషన్. అయితే రిజెక్షన్స్ ఎలా జరుగుతాయంటే కొన్ని మనం డబుల్ అప్లికేషన్ పెడతాం అనమాట. ఒకే అప్లికేషన్ 2 సార్లు పెట్టడం, అలాంటి మల్టిపుల్ అప్లికేషన్ పెట్టడం వల్ల కూడా రిజెక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ ఏమైనా మీ ఫొటోస్ అండ్ సైన్స్ అని క్లారిటీ లేకపోవడం వల్ల కూడా రిజెక్షన్ జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఫోటో బ్యాక్గ్రౌండ్ అంటే ఫోటో కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకుని, క్వాలిటీ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని మీరు అవన్నీ చేయండి. ఓకే, అప్లై చేసుకోండి. ఇవన్నీ అప్లై చేసుకునే ముందే చేసుకోవాలి, లేకపోతే అనవసరంగా మీరు అయితే అప్లికేషన్ రిజెక్ట్ అయిపోయింది. అప్లికేషన్ రిజెక్ట్ అవ్వకపోతే మళ్ళీ మీరు చేంజ్ చేయాలంటే మోడిఫికేషన్కి మళ్ళీ 250 రూపీస్ ఫీజు తీసుకుంటాడు. అది ఎటువంటి రీఫండ్ మాత్రం జరగదు. ఓకే, ఏవైనా మీకు దీని గురించి ఏవైతే ఈ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు జరుగుతాయి దాని గురించి నెక్స్ట్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ గురించి మీరు ఏవైతే ఆర్ఆర్బీస్ ఉన్నాయి కదా ఆ వెబ్సైట్లో మీరు చెక్ చేయొచ్చు. లేకపోతే మీరు మీరు మా యూట్యూబ్ ఛానల్ ఫాలో అయితే మేము ఖచ్చితంగా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. మీకు ఏదైనా కొత్త నోటీస్ వస్తే దాని గురించి ఖచ్చితంగా ఒక వీడియో చేసి మేము ముందు పెడతాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది డీటెయిల్డ్ అనమాట. నెక్స్ట్ మీకు చెప్పడం మర్చిపోయాను. అయితే ఎన్ఎస్ మొత్తం 452 వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఈ 452 వేకెన్సీస్లో ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి, మేల్స్కి ఎంతమంది ఉన్నాయి, ఫీమేల్స్కి ఎంతమంది ఉన్నాయి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొత్తం మేల్స్లో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 157 ఉన్నాయన్నమాట, సబ్ ఇన్స్పెక్టరు. ఎస్సీ క్యాండిడేట్స్కి 57, ఎస్టీ క్యాండిడేట్స్కి 28, ఓబీసీస్కి 104, ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి 38 ఉన్నాయి. టోటల్గా మేల్ క్యాండిడేట్కి 384 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. అయితే ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి 28, ఎస్సీ క్యాండిడేట్స్కి 10, ఎస్టీ క్యాండిడేట్స్కి 5, ఓబీసీ క్యాండిడేట్స్కి 18, ఈడబ్ల్యూఎస్కి 7, టోటల్గా 68 ఉన్నాయి. అలాగే ఎక్స్ సర్వీస్మెన్ కోటా కింద 45 ఇచ్చాడనమాట. ఈ 45 కూడా ఎక్స్ సర్వీస్మెన్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ సర్వీస్మెన్స్ 45 సెలెక్ట్ అయితే పర్లేదు, ఆ 45 ఎక్స్ సర్వీస్మెన్స్కి ఇస్తారు. లేకపోతే అందులో 45కి ఒక 10 ఎక్స్ సర్వీస్మెన్స్ వచ్చారు, ఇంకా 35 మిగిలిపోయాయి అనుకో, ఆ 35 కూడా మేల్ క్యాండిడేట్స్కి అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇది ప్రాసెస్ అనమాట టోటల్గా. ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఈ నోటిఫికేషన్ మొత్తం సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మొత్తం ఒకటే అనమాట. జస్ట్ వేకెన్సీస్ చేంజ్ అనమాట. అండ్ ఫిజికల్ చెప్పాను కదా కొత్త వీడియో చేసి పెడతానని, ఇవి కూడా ఫిజికల్లో చాలా వేరియంట్స్ ఉన్నాయన్నమాట. దీనికి వేరే అంటే దీనికి టైమింగ్స్ వేరు, కానిస్టేబుల్ టైమింగ్స్ వేరు, సబ్ ఇన్స్పెక్టర్ టైమింగ్స్ వేరు అనమాట. అవన్నీ ఫుల్ డీటెయిల్స్గా ఒక కొత్త వీడియో, దాంతోపాటు దానికి ఎలా మీరు ఆ ఈవెంట్స్ని ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలో టెక్నిక్స్తో పాటు మీకు ఇంకో కొత్త వీడియో చేసి పెడతాం. ఖచ్చితంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.